హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. తనేమంటుంటే నా మీద ఎలిగేషన్ వేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎలిగేషన్ ఏంటంటే కొన్ని హామీలు ఇచ్చారు, ఎలక్షన్ ముందు కొన్ని హామీలు ఇచ్చారు, ఆ హామీలో ఏ ఒక్కటి నెరవేర్చలేకపోతానని. అండ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ దాని గురించి మాట్లాడుతూ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకోటి ఉంది, అది తర్వాత మాట్లాడదాం. సో ఆ ఎలిగేషన్స్ అన్ని మీరు వేశారా? మీరు ఇప్పుడు అతను సెలెక్ట్ అయ్యే ముందు ఎప్పుడైతే ఉందో ఎలక్షన్ ముందు ఉన్నాయో అతను కొన్ని హామీలు ఇచ్చారంట, అవి నెరవేర్చలేదని మీరు ఎలక్షన్ బిఫోర్ ఒక 10-15 రోజుల ముందో 20 రోజుల ముందో అనుకుంటా ఒక ఫంక్షన్ హాల్లో అందరిని పిలిచి మీటింగ్ పెట్టాడు. మీటింగ్ పెట్టి నన్ను గెలిపియండి, ల్యాండ్ డిస్ప్యూట్లో ఉంది, మాది అసోసియేషన్ ల్యాండ్ 5 కోట్లు బయటికి పోయినాయి, డిస్ప్యూట్లో ఉంది, 6 సంవత్సరాల నుంచి అది నలుగుతూ ఉంది, అది తేలట్లేదు కాబట్టి నేను వస్తే నన్ను గెలిపిస్తే మనకు ల్యాండ్ వస్తుంది, నేను ల్యాండ్ తీస్తాను అని చెప్పేసి ఒక హామీ ఇచ్చాడు. రెండో హామీ ఏమి ఇచ్చాడు, అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ కడతాను, మెంబర్స్ అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ ఆల్ ఫ్యామిలీస్కి కడతాను, ఎంత ఖర్చైనా నేను పెట్టుకుంటాను, యూనియన్ నుంచి ₹1 కూడా దేను. ఆ రోజు లాల్చి చేసుకుని వచ్చాడు, ఇలాగ లాల్చి ఎత్తి పట్టుకుని 6 గంటల సేపు మాట్లాడాడు. నేను ప్రతి హీరో దగ్గరికి, ప్రతి డైరెక్టర్ దగ్గరికి, ప్రతి ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి మీకోసం అడుక్కొని డబ్బులు తీసుకొచ్చి ఇన్సూరెన్స్ కడతానని చెప్పేసి చెప్పాడు. ఆ వీడియోలు కూడా ఉన్నాయి. తర్వాత పేమెంట్స్ రావట్లేదు టైంకి, బేటాలు సరిగా రావట్లేదు. నేను పెద్ద కొరియోగ్రాఫర్ కాబట్టి నేను చాంబర్తో మాట్లాడి, ప్రొడ్యూసర్తో మాట్లాడి, మేనేజర్తో మాట్లాడి, బేటాలు ఈవినింగ్ ప్యాకప్ అనగానే బేటాలు పడిపోయినట్టు మీకు మొబైల్ మెసేజ్ వస్తుంది, పేమెంట్ కూడా సాంగ్ అయిపోయి మీరు ఇంటికి వెళ్ళి స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యి మొబైల్ ఆన్ చేసేసరికి పేమెంట్ కూడా పడిపోయినట్టు మీకు మెసేజ్ వస్తుందని చెప్పాడు. అవి ఇప్పుడు ఈ చెప్పిన ఏవి జరగలేదు, అది కనీసం మూమెంట్ కూడా లేదు. సరే, ఇంకోటి ఏంటంటే ఒక అమ్మాయి ద్వారా అరెస్ట్ చేశారు ఒక అమ్మాయిని, సో అని సతీష్ గారు నాకు ఎలిగేషన్ వేశారు. అసలు ఎవరో అమ్మాయి ఏంటి, ఇప్పుడు అవి నాకు నిరూపిస్తే నేను ఇండస్ట్రీని వదిలి వెళ్ళిపోతా. దాని గురించి మాకు క్లారిటీ. అది ఏంటంటే అమ్మాయిని ఆరాధన చేయమని కాదు, సిఎంఆర్ కాలేజ్ మేడ్చల్లో యాక్చువల్గా తెలంగాణ యూనియన్ పేరుతోటి కొంతమంది షూటింగ్ చేస్తున్నారు, ఒక సాంగ్ అక్కడ జరుగుతుంది, డాన్సర్స్. అయితే మా దృష్టిలో ఏంది, మేమే ఫిలిం ఇండస్ట్రీ, మేము డాన్స్ యూనియన్ మాది 33 years నుంచి ఉంది. మాకు తెలంగాణ వచ్చిన టైంలో మాకు అగెనిస్ట్, మా అసోసియేషన్కి అగెనిస్ట్గా తెలంగాణ పేరుతో ఇంకొక యూనియన్ పెట్టారు. అయితే అక్కడ ఎవరు షూటింగ్ చేస్తున్నామో తెలియదు మాకు. అక్కడ ఏదో ఒక షూటింగ్ జరిగేటప్పుడు అక్కడ మేకప్ వాళ్ళు, డ్రైవర్స్ కానీ, లైట్ మెన్స్ కానీ ఎవరొకరు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, మరి ఇక్కడ సాంగ్ జరుగుతుంది, మీ డాన్సర్స్ ఎవరు లేరు అని చెప్పేసి మా యూనియన్కి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంటే మా డాన్సర్స్, మా యూనియన్ డాన్స్ మేము ఎప్పటి నుంచే చేస్తున్నాం, అందరూ గుర్తుపడతారు కదా. మన వాళ్ళు ఎవరు లేకపోయేసరికి ఆ మేకప్ లో, లైట్ మెన్స్ ఎవరో సంథింగ్ మా అసోసియేషన్ ఫోన్ చేశారు మా సెక్రటరీ గారికి. ఫోన్ చేస్తే మా సెక్రటరీ అప్పుడు రాము, నేను ట్రెజరర్ గా ఉన్నా, 2014 అక్టోబర్ అని నాకు తెలిసి, అక్టోబర్ అనుకుంటా, అక్టోబర్ సెప్టెంబర్ మేబీ. ఫోన్ చేస్తే ఈ మా సెక్రటరీ పోయి ఫెడరేషన్లో కలిస్తే మీరు వెళ్ళి షూటింగ్ ఆపండి, తప్పలేదు, మన మెంబర్స్, మన అసోసియేషన్ మెంబర్స్ ఉండాలి కానీ వాళ్ళు వేరే వాళ్ళు ఎట్లా చేస్తారు షూటింగ్ అనే దాని మీద వాళ్ళు ఏదో ఫెడరేషన్ వాళ్ళ పర్మిషన్ తోటే ఒక 50 మంది వెళ్ళాం. జానీ మాస్ ఒకటే వెళ్ళలే, ఒక 50 మంది వెళ్ళాను, నేను కూడా వెళ్ళాను సిఎంఆర్ కాలేజ్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కెమెరామెన్తో సహా అందరూ యూనియన్ మెంబర్స్ ఉన్నారు, మేకప్ వాళ్ళు కానీ, లైట్ మెన్స్ మెంబర్స్, అంటే వాళ్ళ యూనియన్ మెంబర్స్. అంటే మాకు 24 యూనియన్స్ ఉంటాయి, డాన్సర్స్ తప్ప, అంటే మా యూనియన్ డాన్సర్స్ తప్ప మిగతా వాళ్ళంతా మన ఇండస్ట్రీ ఫెడరేషన్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఈ డాన్సర్స్ ఎవరంటే తెలంగాణ యూనియన్ ఒకటి పెట్టారు వాళ్ళు, వేరే వాళ్ళు, వాళ్ళ మెంబర్స్ అంట. మాకు అక్కడికి వెళ్ళే వరకు మాకు తెలియదు. అక్కడ డిస్కషన్ అయింది, కెమెరామెన్ కూడా వద్దు భయ్యా, మనం అంతా ఒక ఇది కదా, ఒక ఫెడరేషన్ కింద ఉన్నాం అంటే ఆ కెమెరామెన్ కూడా షూటింగ్ చేయకుండా పక్క జరిగాడు. అక్కడ ఆ డాన్సర్స్ తోటి మా డాన్సర్స్ కి అక్కడ చిన్న డిస్కషన్ అయింది. ఇక షూటింగ్ ఆగిపోయింది. ఆ డైరెక్టర్ కూడా సరే నేను కూడా షూటింగ్ చేయలేను భయ్యా, వదిలేస్తున్నా, తర్వాత ఎప్పుడైనా పెట్టుకుంటా, సాంగ్ షూటింగ్ ఎప్పుడైనా పెట్టుకుంటాను. ఆ డైరెక్టర్ కూడా చెప్పేసి వెళ్ళిపోయిండు. అక్కడికి అయిపోయింది, క్లోజ్. నెక్స్ట్ డేనో తెలియదు, జానీ మాస్టర్కు మేడ్చల్ సిఐఓ ఎస్ఐఓ ఫోన్ చేశారంట. మాస్టర్ నేను నీ ఫ్యాన్, ఒకసారి స్టేషన్కి రండి, మీతో కొంచెం చిన్న మాట్లాడేది ఉంది, అలాగే ఒక ఫోటో తీసుకుంటా అని చెప్పేసి అన్నాడంట. మేడ్చల్ ఈయన జరిగింది అక్కడ మేడ్చల్ ఇష్యూ చిన్న ఇది, రైట్. ఈయన మేడ్చల్ సిఐ ఫోన్ చేయగానే ఈయన మా యూనియన్ దగ్గరికి వచ్చి నన్ను ఇట్లా ఎస్ఐ రామంటుండు, సిఐ రామంటుండు, నా ఫ్యాన్ అంట, నాతో ఫోటో దిగుతాడంట, అది ఇది అని చెప్తే మాకు డౌట్ వచ్చింది. ఎక్కడో మేడ్చల్లో ఉన్న ఎస్ఐ సిఐ ఇక్కడ ఉన్న ఆయనకు ఫోన్ చేసి రమ్మంటున్నాడు అంటే సంథింగ్ ఏదో ఉంటుంది, అనుమానాలు ఉంటాయి కదా. నేను వద్దని చెప్పా. చాలా మంది శ్రీరెడ్డి మాస్టర్ కానీ, మిగతా వాళ్ళు కానీ అందరూ వద్దు నువ్వు పోవద్దు,
ఈ రోజు వదిలేసేయి, అతను ఇవాళ రమ్మన్నాడు కదా, వదిలేసేయి. సిఐ ఏసీ ఎక్కడికి వెళ్తారు, అక్కడే ఉంటారు, స్టేషన్లో ఉంటారు కదా. ఈ రోజు కాబట్టి రేపు కలుస్తారు. అవసరమైతే మనకు కొంచెం డౌట్ వస్తుంది కాబట్టి రేపు ఒక అడ్వకేట్ను పట్టుకొని వెళ్దాము. ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆయన అక్కడికక్కడ మాట్లాడతారు కదా, లా తెలుసు కదా వాళ్ళకు, లా అండ్ ఆర్డర్ వాళ్ళకి తెలుసు కాబట్టి అడ్వకేట్ని తీసుకెళ్తే అతను మాట్లాడతాడంటే ఇతను వినకుండా ఆవేశానికి పోయి లేదు నీ వాళ్ళ పోవాలి, నన్ను రమ్మన్నాడు పోవాలి, నా ఫ్యాన్ అయినా అంటే మాకు అనుమానం వచ్చి మా సెక్రటరీ ఇంకో కొంతమంది మాస్టర్స్ కలిసి అతనికి తోడుగా ఒకవేళ ఏమైనా ప్రాబ్లం అయితే మాట్లాడడానికి ఉండాలి కదా కనీసం అని చెప్పి ఒక 5-6 మంది మా వాళ్ళు అతనితో పాటు ఒక వెహికల్ తీసుకొని పిఎస్కి వెళ్ళారు. పొద్దున్న వెళ్ళే వాళ్ళు ఇంకా బయటికి రాలే. మధ్యాహ్నం అయింది, సాయంత్రం అయింది, 5 అయింది. 5 గంటలకు అప్పుడు తెలిసిందట వాళ్ళకి అక్కడ ఉన్న. నేను వెళ్ళలే. నేను ఎక్కడున్నా, నేను ఆ రోజు ఫిలిం ఛాంబర్లో కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ జరుగుతుంది. ఈ వేజెస్ పేమెంట్స్ గురించి నేను ట్రెజరర్ కాబట్టి కొంచెం అవగాహన ఉంటుంది కాబట్టి నేను కొంతమంది కోఆర్డినేటర్లను తీసుకొని మా అసోసియేషన్ సీనియర్స్ని తీసుకొని నేను ఫిలిం ఛాంబర్లో మీటింగ్లో ఉన్నా, ప్రొడ్యూసర్స్ ఛాంబర్లో వాళ్ళతో కలిసి మాట్లాడుతూ ఉన్నా. అయితే ఇదంతా అక్కడ నుంచి ఫోన్లు వస్తూ ఉన్నాయి. ఫోన్లు లోపల పోయిన రాలేదు అంటే ఏం చేస్తున్నారు, లోపలికి పోయి మాట్లాడి ఫోటో దిగడానికి ఏముంది ప్రాబ్లం అంటే ఫస్ట్ జాన్ని పిలిచారంట, జాన్ని అటు వెళ్ళిపోయాడు. తర్వాత ఇంకొకరిని మాస్టర్ని పిలిచారంట, ఆయన అటు వెళ్ళిపోయాడు. మళ్ళీ ఒక్కరిని పిలిచారంట, అటు వెళ్ళిపోయాడు. ఇలా ఒక్కొక్కరిని 6 లోపల వేసేసారంట నిదానంగా. ఒక దిక్కు కేసు రాసుకుంటున్నట్టు వాళ్ళు, మనకు తెలియదు అంటే అక్కడ జరిగింది వాళ్ళు బయటకు వచ్చినాక చెప్పిన విషయాలు చెప్తున్నా, నేనైతే లేను కదా అక్కడ. అయితే ఒక్కొక్కరిని లోపలికి 6 మంది తీసుకెళ్లారంట. 5:30కేమో 6కేమో మీ మీద కేసు బుక్ అయింది అని చెప్పి జీబ్ ఎక్కిచ్చారంట. ఇది జరిగింది. వాళ్ళు ఏం కేసు ఫైల్ అప్ చేశారు, అక్కడ మేము షూటింగ్ చేస్తుంటే వచ్చి డిస్టర్బ్ చేశారు, షూటింగ్ ఆపారు. అక్కడ మా డాన్సర్స్ గర్ల్స్ ఉంటే జానీ మాస్టరు బ్లౌజ్ చింపాడు, అమ్మాయిని లాగాడు అనేది పెట్టారు. నేను చెప్పింది కాదు అది, నేను పెట్టిన కేసు కాదు కదా, ఆ కేసే అది. నేను మొన్న అక్కడ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మా మాస్టర్ మీద కానీ, మా జానీ మాస్టర్ మీద కానీ, మిగతా వాళ్ళ మీద ఇలా అమ్మాయిని లాగిన కేసు పెట్టారు, హరాస్మెంట్ కేసు పెట్టారు, షూటింగ్ స్టాప్ చేసి డిస్టర్బ్ చేసిన కేసు పెట్టారు, దానివల్ల జైలుకు పోయారు. ఇతని ఆవేశం వల్ల ఇతను వెళ్ళొద్దంటే వెళ్ళాడు అనే క్రమంలో చెప్పిన తప్ప నేను చూశాను అతను గుంజాడు అని చెప్పలేదు. నా మాస్టర్ గురించి, మా యూనియన్ మెంబర్ గురించి నేను తప్పు చెప్తాను. నిజంగా ఆయన గుంజినా కూడా మా వాడు మంచోడు అని చెప్తా కదా, కామన్గా అయితే అట్లనే ఉంటుంది కదా. అది ఎప్పుడో జరిగింది, 11 years బ్యాక్, 2013-14లో జరిగింది, 10-11 years అవుతుంది. అయితే ఇతని ఆవేశం వల్ల యూనియన్కి నష్టం జరిగింది. గత 9-10 సంవత్సరాల నుండి ఇతనితో పాటు ఇంకో 5 మంది సఫర్ అయ్యారు, జైలుకు పోయారు, వచ్చారు. నేను అతనికి బెయిల్ ఇచ్చాను. నేను వెబ్కామ్తో ఫోటో తీశారు కోర్టులో, నా ఆధార్ కార్డు పెట్టా. యూనియన్లో డబ్బులు లేకపోతే బయట నుంచి తీసుకొచ్చి జామీన్కి 2,40,000 కట్టి నేను షూరిటీ నేను సంతకం పెట్టా. అంటే నన్ను నేను సస్పెండ్ చేస్తా అన్నాడు కాబట్టి నేను ఫీల్ అయిపోయి, అరే నీకు ఆ మాత్రం విశ్వాసం లేదా, నీకు జైలుకు పోతే కూడా నేను షూరిటీ ఇచ్చి నేను బయటికి పట్టుకొచ్చినా అంటే అది నా బాధ్యతే. ఆ రోజు పోస్ట్లో ఉన్నా కాబట్టి నేను బాధ్యత, నేను పారిపోలే, బాధ్యతల నుంచి పక్క తప్పుకోలే. ఆ రోజు మా ప్రెసిడెంట్, అప్పుడున్న పరిస్థితుల్లో మా ప్రెసిడెంట్ షారూన్ చనిపోయాడు, ప్రెసిడెంట్ లేడు అప్పటికి మా యూనియన్కు. వైస్ ప్రెసిడెంట్నే అట్లా టెంపరీ ప్రెసిడెంట్ గా పెట్టి కంటిన్యూ చేస్తున్నాం. అతను కూడా అవైలబుల్ లేడు, ఊర్లో వేరే గోవాకి వెళ్ళి షూటింగ్ చేస్తున్నాడు ఆయన. ఈ 6 మందిలో మా సెక్రటరీ కూడా పోయి జైలుకు పోయాడు. రైట్, నేను ఉన్నది నేను ఒక్కడిని, మిగతా కంపెనీ మెంబర్స్, మాస్టర్స్, డాన్సర్స్ మా వాళ్ళు ఉన్నారు. నేను వాళ్ళ సపోర్ట్ తీసుకుని అందరి దగ్గరికి వెళ్తున్నా, నేను బాధ్యత తీసుకున్నా. ఇది నాకెందుకు అని చెప్పి స్విచ్ ఆఫ్ చేసుకొని నా ఊరికి వెళ్ళిపోతే వీళ్ళు 13 రోజులు కాదు 3 నెలల వరకు కూడా రాకపోతుండే. ఇతను చెప్పేటి అని అబద్ధాలు. నేను అన్నానంట, ఇంకొక దానిలో ఇంటర్వ్యూలో చూశాను, ఉంటే ఉండని 4 రోజులు ఉంటే ఏమవుతుంది అన్నానంట. అలా అన్నున్న అయితే అసలు నేను బెయిల్కే రాను కదా, నేను డబ్బులే కట్టాను కదా, నీ ఇనిషియేటివ్ ఎందుకు తీసుకున్నా, ఎందుకు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నా, నీకు ఎందుకు పెడతా సంతకం, మీకు ఎందుకు పెట్టా, నేను ఎందుకు పెట్టి బయటికి తీసుకొస్తా, వదిలేసి వెళ్ళిపోయేవాడిని కదా. ఎవరు వస్తారో ఎవరు ఇడిపించుకుంటారో నాకేంది. అప్పటికి నా ఎలక్షన్ టైం అయిపోయింది, నా పీరియడ్ ఆగస్టుకే అయిపోయింది. కొన్ని కారణాల వల్ల అది డిసెంబర్ వరకు పోస్ట్ పోన్ అయింది ఎలక్షన్. ఈ మధ్యలోనే జరిగింది అది ఇన్సిడెంట్. తెలంగాణ యూనియన్ వాళ్ళు పెట్టుకోవడము, అక్కడ షూటింగ్ జరగడం, వెళ్ళి ఆపడము, ఈ కేసు అవడం, ఇదంతా జరిగింది. అంటే ఇతని వల్ల ఒక 50 లక్షలు నష్టం జరిగింది ఇతని ఆవేశం వల్ల. ఇతను ఆ రోజు వెళ్లకుండా ఉంటే ఒక అడ్వకేట్ని పట్టుకుంటే 10,000 తోటి 20,000 తోటి అయిపోయేది. జైలుకి వెళ్ళే వాళ్ళే కాదు. ఒకవేళ నిజంగా కేసు ఫైల్ అయినా కూడా అక్కడే స్టేషన్ బెయిల్ తీసుకొని రావచ్చు కదా బయటికి. వీళ్ళు ఏం మర్డర్లు మానభంగా చేయలేదు కదా, అది పబ్లిక్ లో జరిగింది, రోడ్డు మీద. అంటే కాలేజీలో జరిగిన ఇన్సిడెంట్ కదా, అక్కడ సీసీ ఫుటేజ్ ఉంటుంది. సీఎంఆర్ కాలేజ్ అంటే పెద్ద కాలేజ్ అది, అక్కడ సిటీ ఫుటేజ్ కూడా ఉంటుంది. అక్కడ ఎవరు తప్పు చేశారు ఏంటంటే అందులో రికార్డ్ అయి ఉంటుంది కదా. ఇదంతా జరిగి ఉండేది కాదు. అంటే ఇతని ఆవేశం వల్ల యూనియన్కి నష్టం జరిగిందని చెప్తున్నాను నేను. అంతే తప్ప అతని మీద అతను గుంజాడు నేను చూశానని చెప్తలేను. సో లాస్ట్ టైం ఎలక్షన్ అప్పుడు మీకు ఆపోజిట్ గా పోటీ చేసే ఒక వ్యక్తికి 1,50,000 రూపాయలు ఇస్తాను, సో మీరు తప్పుకోండి అని మీరు అన్నారని నిన్న ప్రెస్ మీట్ లో అదే డబ్బులు నాకేమన్నా నేను ఎప్పుడు పోటీకి రాను ఆయనకు, ఎందుకు ఇవని నోరు తెరిస్తే ఏదన్నా చెప్పే క్లారిటీ ఉండాలి. సో నేను అన్నానో లేదా అది ఎవరికైనా తెలుసా?
ఇప్పుడు అతనికి నాకు 4-5 ఓట్ల డిఫరెన్స్, మనవరికి నాకు, రైట్. ఆల్మోస్ట్ నేను విన్నింగ్ దగ్గరికి వచ్చిన. నేను చెడ్డ వ్యక్తిని అయితే ఒక 10, 20, 30, 40 ఓట్లు పడాలి అంతే. అతనికి 152, నాకు 146, అంటే 6 ఓట్లు డిఫరెన్స్. అతనికి వచ్చిన నాకంటే ఎగస్ట్రా 6 ఓట్లు వచ్చినాయి కదా, ఆ 6 ఓట్ల నుంచి ఒక 4 ఓట్లు ఇటు పడితే నేను నాది 150 అవుతుంది, అతనికి 148 అవుతుంది, అంతే కదా 4 ఓట్లతోటి. అంటే అతను ఆరోపణలు ఎందుకు చేస్తున్నా అంటే నెక్స్ట్ టైం మళ్ళీ పోటీకి రాకుండా ఉండడం కోసం. ముందు నుంచే స్కెచ్ అన్నట్టు ఇది. నెక్స్ట్ ఎలక్షన్కి నన్ను ఎట్లైనా బ్యాడ్ చేసి లేపాలా, ఆ క్రమంలో ఇదంతా జరుగుతుంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.